ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురామరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. తొలుత నగరంలోని కార్వడ్డు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. జిల్లా ప్రధాన ఎన్నికల అధికారి విపి గౌతమ్కు నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ కార్యక్రమానికి మంత్రులు తుమ్మల, పొంగులేటి హాజరయ్యారు. ఈ సందర్భంగా బుల్లెట్లను ఎదుర్కొని ఇందిరా, రాజీవ్ గాంధీలు ప్రాణాలు అర్పించారని, పదవులే కాదు ప్రాణాలు కూడా త్యాగం చేసిన ఘనత గాంధీ కుటుంబాందన్నారు రఘురామరెడ్డి. నేను బయటోండి గాను, అలాగే మరపట్ల మొత్తం భూములన్నీ పోలీస్ స్టేషన్కి, ఆర్టీసీ బస్ స్టాండ్కి, ప్రైమరీ హెల్త్ సెంటర్కి, ఎంఆర్ఓ ఆఫీస్, ఎండి ఆఫీస్ అన్నిటికీ దానం చేశాం. నాకు ఒక సెంటు భూమి లేదు. అక్కడ మాదాపురంలో కొంత భూమి ఉంది, ఇక్కడ కొంత వ్యాపారం ఉంది నాకు. అలాగే కొంత బీజేపీ గురించి మాట్లాడదాము. గత 10 ఏళ్లలో ఎన్నో వాగ్దానాలు చేశారు వారు. ఉదాహరణగా 3 చెప్తాను నేను. గ్యాస్ సిలిండర్ 440 రూపాయలు ఉండేది. అది ఇప్పుడు వారు ఏం చేశారంటే అవి మొత్తం 50% చేస్తా అని వాగ్దానం చేశారు. అది ఎక్కడికి పోయింది? వాళ్ళ 1900 రూపాయలకి వెళ్ళిపోయింది. అదేవిధంగా పెట్రోలు 71 రూపాయలు ఉండేది. అది ఆయన రాగానే ప్రధానమంత్రి గారు ఏం చెప్పారు మనకు? అది 40 రూపాయలకి తెస్తా అని చెప్పారు. అది ఇప్పుడు ఎక్కడుంది? 110 రూపాయలు. తక్కువైతే కాదు అది. ఉద్యోగాలు అన్నారు, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. గవర్నమెంట్ వచ్చినాక 1 కోటి ఉద్యోగాలు తక్కువ చేశారు. అదేవిధంగా డిఫెన్స్ ఫోర్సెస్లా, మన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలా ఇప్పుడు ఉద్యోగాలు బంద్ చేసి దాన్ని కాంట్రాక్ట్ సిస్టమ్గా మార్చారు వాళ్ళు. రాహుల్ గాంధీ గారు 2 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని పరిపాలించే సందర్భంలో కూడా తను ప్రధానమంత్రి కాకుండా ఆనాడు మన్మోహన్ సింగ్ గారిని, మిగతా వారిని ఉంచారు తప్ప నిజంగా ప్రధానమంత్రి కావాలి, అధికారమే కావాలి, అధికార దాహంతోనే ఉండాలి అనే వ్యక్తులైతే ఆనాడే ప్రధానమంత్రి అయి ఉండేవారు. దాన్ని గమనించి ఈనాడు ఈ దేశ పరిస్థితి క్షుణ్ణంగా, ఇందాక పెద్దలు చెప్పినట్టు తెలియంది కాదు. ఈ దేశాన్ని గాడిలో పెట్టాలంటే అది ఒక్క సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. కాబట్టి దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని చేసే దాంట్లో ఖమ్మం పార్లమెంటు కానీ, మహబాద్ పార్లమెంటు ఇద్దరు అభ్యర్థుల్ని మంచి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గుర్తైన అస్తం గుర్తు మీద ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని ఏ రకంగా అయితే హక్కును చేర్చుకొని తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారి యొక్క గౌరవం కోసం, ఆ కుటుంబం యొక్క త్యాగాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే మళ్ళీ అభివృద్ధి పదంలో నడుస్తుందని చెప్పి అభిప్రాయపడి ప్రజలందరూ కూడా ఆమె గారిని గౌరవించి గౌరవ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అయ్యేదానికి అవకాశం ఇచ్చారు. అందుట్లో ప్రథమ బాధ్యత ఖమ్మం జిల్లా ప్రజలు తీసుకున్నారు. ఆ ప్రజల యొక్క గౌరవార్థం ఈనాడు అభ్యర్థిగా వచ్చినటువంటి రఘురామరెడ్డి గారు కూడా ఈ జిల్లాతో అనుబంధం ఉంది కాబట్టి ఖమ్మం జిల్లా ప్రజల యొక్క మనోభావాలకు తగ్గట్టుగా ఈ జిల్లా రాజకీయ అవసరాలతో పాటు ప్రజా అవసరాలను గుర్తించి పార్లమెంట్లో మా అక్క రేణుకా చౌదరి గారు ఏ రకంగా అయితే దెబ్బలాడి గత అనేక సంవత్సరాలుగా పార్లమెంటేరియన్గా, కేంద్ర మంత్రిగా ఈ జిల్లాకు సేవలు చేసినటువంటి ఆ సేవల్ని మీరు కొనసాగించి, ఆమె గారు కూడా రాజ్యసభలో ఉంటుంది కాబట్టి ఈ జిల్లాకి పార్లమెంటు సభ్యులుగా మీకు, మహాబాద్లో గిరిజన సభ్యులు, గత మాజీ మంత్రి బలరాం నాయక్ గారు, అదేవిధంగా రేణుకా చౌదరి గారు, మీరు ముగ్గురు కూడా ఈ సమగ్రమైనటువంటి ఉమ్మడి జిల్లా అభివృద్ధికి పాటుపడతారనే విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ మీ మీద విశ్వాసంతో ఈ స్థానాన్ని మీకు కల్పించారు. అయితే ఖమ్మానికి నేను బయటోండి గాను,